చాలామంది హై నెక్ పెట్టేటప్పుడు సైజు మెన్షన్ చేసిన 32 సైజు. ఎలా చూసుకోవాలి సైజు అని అర్థం కాదు కదా. హై నెక్ అయినా డీప్ నెక్ అయినా చెస్ట్ టు చెస్ట్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి. చూడండి 15.5 16 వస్తుంది, పాయింట్ తక్కువ. 16 అంటే 16 16 32 అంటే 32 సైజు. ఇది మార్కర్ 32 సైజుకు 16 అంటే తక్కువ పెట్టింది 8 ఇంచులు. ఇది మొత్తం నువ్వు కరెక్ట్ పెట్టినా అనుకుంటున్నావు కదా, నేను ఒకసారి చెక్ చేస్తాను. బ్లౌజ్ తోటి అయినా సరే, బ్లౌజ్ తోటి అయినా నేను టేప్ యూజ్ చెయ్య. చూడు టేప్ యూజ్ చెయ్య. హైట్ ఉందా, హైట్ కింద ఖర్చు కదిలినావు, హైట్ పెట్టినావు, ఓకే. ఇంత కొంచెం తక్కువనే పెట్టినావు హైట్, కానీ ఇక కొంచెం హైట్ ఓకే, హైట్ ఓకే అనుకుందాం. చుట్టుకొలత కింద చుట్టుకొలత చూసుకున్నావు, పెట్టేసినావు, దాన్ని కలిపేసినావు. కింద చుట్టుకొలత వచ్చేటప్పుడు ఇప్పుడు డాట్ల కోసం వదిలేసినావు. జరంత ఎక్కువ వదిలాలి 1 ఇంచు. సరే ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా చెల్లు అయిపోయింది. తర్వాత 3వ పాయింట్ కొలుసుకోవడానికి నెక్ లేదు, డీప్ హై నెక్కే కాబట్టి కొలుసుకోలేవు. మనకు ఎక్కువ తక్కువ కానీ ఫస్ట్ అయితే కొలుసుకోవాలి కంపల్సరీ కొలుసుకోవాలి. దీనికంటే నీకు ఎక్కువ పెట్టుకోమన్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి, కానీ కొలవకుండా మాత్రం ఒప్పుకోద్దు. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఈ కింద చంక కొలుసుకుంటావు. ఇక కింద కుట్టుకి ఇడిచి పెట్టేసి చంక కొలుసుకున్నావు. చంకకు కూడా ఈ కుట్టుకు క్లాత్ వదిలేవు. అవి ఈడికి వచ్చింది, ఈడికేసి ఈడికి వచ్చింది కరెక్టే, మీదికి పెట్టాలి. ఇది ఈడికైందా. అయితే ఇప్పుడు మనకు 2 రకాలుగా తెలుస్తుంది. హైటు చంక డౌన్ ఎంత వచ్చింది, మనకు 6.5 వచ్చింది. 6.5 వచ్చినప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు సైజ్ చూసుకోవాలి. నేను సైజ్ చూసినా నీకు ఎట్లా చూసినా నీకు అర్థం కాలే, నువ్వు చూడలేవు. ఇగో సైజ్ చూసి టేప్ లేకుండా ఈ పాయింట్ నువ్వు ఇలా చూసినప్పుడు నేను డీప్ నెక్లకి ఏం చెప్తే ఉక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి కంపల్సరీ. అంటే ఇగో వెనక భాగమే మనకు కంఫర్ట్ ఉన్నప్పుడు వెనక భాగమే చూసుకోవాలి. దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి వెనక భాగము చూసుకోవాలి. ఉక్స్ పట్టి చేంజ్ అవుతుంది. ముందు భాగంకు ఆయన ఈడికి వచ్చింది అంటే నేను టేప్ తోటి కొలిసిన 8 8 16 వచ్చింది. 8 ఇంచులు కరెక్ట్ వచ్చిందా. 8 ఇంచులు ఇక్కడ వస్తే ఇక్కడ 7 ఇంచులు ఇక్కడ వచ్చింది. 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. స్కేల్ ఇగో ఈ దాన్ని ఇదా కలుపు, ఇది మళ్ళీ 2 ఇంచ్ ఖర్చు ఉంచి ఇది ఇలా కలుపు. ఇప్పుడు ఇది పాయింట్, ఈ పాయింట్కి మళ్ళీ ఇది కదా. ఇప్పుడు 8 ఇంచుల నెక్ చెస్ట్ భాగానికి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. ఆ నెక్కి నువ్వు భుజం మీదకి ఎక్కినట్టు అవుతుంది అన్నావు, అది భుజం ఎక్కినట్టు అవుతుంది. మనం ఈ షోల్డర్ తప్పు తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లంలు వస్తాయి. ఇప్పుడు ఇది 8 వచ్చినప్పుడు మనం ఇది 6 6.5 దాకా తీసుకోవచ్చు. ఇక చూడు మన చంక కూడా కొలత బ్లౌజ్ కరెక్ట్ ఉంది అనుకో, చంక డౌన్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇక 6.5 ఉంది కదా, మనం ఇది కూడా 6.5 తీసుకోవాలి. కంపల్సరీ 6.5 తీసుకోవాలి. తక్కువ తీసుకోవడం వల్ల భుజం ఎక్కిపోతుంది హైనెక్లకు. హైనెక్లకు చాలామంది ఇదే తప్పు చేస్తారు. ఎప్పుడు హైనెక్కులు కట్ చేసినా మీరు చూయినరా ముచ్చట్లు పెడుతుండ్రు. హైనెక్కి ఇది ఎంత తీసుకుంటామో చంక డౌన్ అంత ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ చాలామందికి తెలియదు. అన్నీ ఇంటే బుర్రల నెత్తిలా ఖరాబ్ అవుతాయి అనా ఆలోచిస్తుర్రు. అట్లా ఉందా ఉంటాయి. ఇది కూడా చూడు బోట్ ఎప్పుడు కానీ షోల్డర్ ఎక్కువ ఉంటేనే భుజం పట్టినట్టు చాలామంది అంటుండ్రు. బయట పోతే కూడా హైనెక్కులు ఫ్రీగా వేసుకోవాలంటే మాకు టైట్ అయిపోయి కుట్టినవి కూడా వేసుకోబుద్ధి అవుతలేదు అక్క అని అంటుండ్రు. ఇట్లా ఫ్రీనెస్ ఉండక ఇది షోల్డర్ తీసుకునడంలో మంచిగా తీసుకుంటే ఫ్రీగా హాయిగా ఉంటుంది. ఇంకా డీప్ నెక్ల కంటే ఈ 6.5 తీసుకొని ఇది 6.5 తీసుకోవాలి. ఇది 6.5, ఇగో ఇది 6.5. హైనెక్లకి ఏవైనా ఇది ఒక్కటి, ఇది ఎంత ఉంటే ఇది అంత ఉండాలి. ఇప్పుడు మార్కర్ అన్న కలర్ చేంజ్ చేద్దాము, ఇదన్నా చేద్దాము. ఇగో టైం బాగా అయిపోయింది. హైట్ కొంచెం పెరిగింది, షోల్డర్ పెరిగింది. ఇది 6.5 5 ఉంటుంది దాదాపు. కొంచెం ఇప్పుడు మాలాంటి వాళ్ళకైతే 7.5 వస్తుంది. 7 కాదు 8 కూడా వస్తుంది. 8 నేను ఆయనకి కట్ చేస్తా కదా చూద్దు. ఈడికి వచ్చింది పాయింట్. ఇది అసలు హైనెక్ ఇంతవరకు పాయింట్. ఇది నెక్స్ట్ నెక్ వాళ్ళ షోల్డరు. నెక్ ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవద్దు. నెక్ మనం మినిమము వాళ్ళ కొలతది లేకున్నా సరే మనం నెక్ ఈ షోల్డర్ ఎక్కువ పెట్టుకొని నెక్ తక్కువ పెట్టుకుంటాం కదా. దాంట్లో కూడా ఇది 6.5 కదా, 6.5లా 2.5 నెక్ పెట్టుకొని 4 ఇంచులైన షోల్డర్ పెట్టుకోవచ్చు. షోల్డర్ మీద ఎక్కువ తోడుగా హై నెక్ అయినా సన్నగానే ఉండాలంటే ఇది 3.5 పెట్టుకోవాలి.
కుట్టే వరకలు తగ్గుతుంది. కానీ ఇప్పటి ఫ్యాషన్ ఏంటంటే ఇది ఎక్కువ పెట్టుకొని ఇది తక్కువ పెట్టుకోవడం, దీంట్లో మళ్ళీ చేంజ్ చేయాలి. ఇది ఇప్పుడు 4 పెట్టుకోవాలి, అటు ఇటు కుట్టే వరకల్లా మనకు 3.25 అట్లా అవుతుంది కదా, 3.25 ఇది సరిపోతుంది. ఈ సన్న ఉన్న అమ్మాయి కాబట్టి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా పెట్టుకొని చిన్న స్కేల్ లేదా ఈ ప్లేస్లో ఈ డౌన్ చేయాలి, 1/2 ఇంచు ఇలా డౌన్ చేయాలి. షోల్డర్ ఇది సేమ్ ఉండాలి, ఇది డౌన్ కావాలి. డౌన్ అయిన తర్వాత ఈ నెక్ ఈడికి వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇక్కడ 3 పెట్టిరా నెక్ ఇటు డౌన్ లేదు, కింద లేదు, పెట్టానా 3 పెట్టానా, పెట్టినా దీనికంటే ఇది పెట్టినా, ఇంకా కొంచెం పెడతా. మరి అట్లా కాదు బోటి ఇది బయట 3 ఇంచులు పెట్టానా, 2.25 3 పెట్టినా, 3 పెట్టానా, కుట్టే వరకల్లా 3 అవుతుంది. అదైతే గింత ఉంది, గింత దించిన గింత అవుతుంది చాలీగా 2.5. ఇప్పుడు దీన్ని మనము ఇలా షేప్ అనేది రౌండ్ లాగా గీయద్దు, హైనెక్ మోడల్ గీసుకోవాలి. ఇట్లా పెట్టి నువ్వు ఇట్లా అని ఇట్లా పెట్టి గీయొద్దు, చిన్నపిల్లలకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఈ హైనెక్ మోడల్ గీసుకోవాలి. నెక్ ఈ షేప్ దేనికి పని చేయదు ఇది, స్కేల్ అన్నీ దీంట్లో డౌన్ దించినాం కదా, ఈ డౌన్ దించేసి ఇప్పుడు మళ్ళీ మనం ఈడ సంఖ గీసేటప్పుడు ఈ పాయింట్ని యూజ్ చేసుకోవాలి. ఈడ కూడా నువ్వు 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టుకోవద్దు, ఇగో ఇలా గీసుకోవాలి. చంక ఈ నుంచే ఇలా రావాలి. ముందు భాగంలో చాలా చేంజ్ అవుతాయి. ఇంకా ఈ ముందు భాగం కాడికి వచ్చేసరికి నెక్ దగ్గర ఈడ అన్నీ చేంజ్ అవుతాయి. నువ్వు ఇది కట్ చేసే టక్కనిగా అక్కడికి వెళ్ళి కట్ చేసుకురా. అయిపోయింది. మీకోసం చూసుకుంటే నాకు టైం అవుతుంది. ఈ సంఖ్య రౌండ్ కట్ చేయి. వచ్చింది కానీ ఇక్కడ కెమెరాది స్టాండ్ దిగిడ అడ్డం వచ్చింది ఈ ప్లేస్లో, కొంచెం మిస్టేక్, ఏం అర్థం కాలేదనేది ఏం లేదు. చూడండి నెక్స్ట్ ఇలాగే జరుపుకొని, ఇగో ఇలాగ జరుపుకొని ముందు భాగం ప్రిన్స్ కట్. ఇప్పుడు ప్రిన్స్ కట్, ఆ స్ట్రేట్ కటింగ్ అంటే కూడా ఏందన్నావు కదా, స్ట్రేట్ కటింగ్ అయినా ప్రిన్స్ కట్ అయినా సేమ్. ఈ క్లాత్ని తీసుకొచ్చి ఇది వీపు భాగము, వీపులది కదా గోడ అంట, దీన్ని ఇటు ఉక్స్ పట్టి కాజా ఓపెన్ ఉండాలి. బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే ఇక్కడ క్లోజ్ ఉండేటట్టు చూసుకోవాలి, అది ఇక్కడ పెట్టుకోవాలి. క్లాత్ ఎక్కువ కొనుక్కోవాలి అప్పుడే, లేదంటే లైనింగే కదా లోపలికి అవుతుందంటే అతక పెట్టుకోవాలి ఇక్కడ సైడు. ఇలాగా పెట్టినామా, ఇది వీపు సైడ్ది ఈ సైడ్ ఉంచుకొని ఇలా పెట్టుకోవాలి. ఈడ తక్కువ పడుతుంది, ఈడ తక్కువ పడుతుంది, ఇట్లా జరుపుకో. ఇది నీట్గా లేదు కాబట్టి కట్ చేసి కింద అంచు ఈడ మార్క్ పెట్టద్దు. ఇక ఇది ఇట్లా పెట్టుకోవాలి. చిన్న స్కేల్ లేదా, ఒక్కసారి ఎన్ని స్కేల్ ఉన్నాయన్నారు ఒక్కటి తెచ్చిస్తాను లేరు, చిన్న స్కేల్ కావాలండి. ఇగో కరెక్ట్ ఎట్లున్నాయి అట్లా గీసుకోండి. ఇక్కడికి నెక్ వచ్చింది కదా, ఇది ఒకటి ఉంచుకో, ఇది తీసేసి. ఇప్పుడు మనం వెనక నెక్ కూడా గీయలేము. ఇప్పుడు ఏం చేయాలి, వెనక నెక్ గీసుకుంటా అనుకుంటే గీసుకోండి. నాకైతే అర్థమవుతుంది, నేను ఇట్లా కొంచెము. ఇప్పుడు భుజంలో అందరికీ ఇన్నే 1/2 ఇంచ్ తీసేయమంట. ఈ నెక్కులకు, బోట్ నెక్కులకు, హై నెక్కులకు తీయొద్దు. ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పెంచాలి లోపలికి, ముందు భాగంలో కుచ్చు రాకుండా. మళ్ళీ ఇది కూడా గోడకెళ్ళి కాకుండా ఇక కొంచెం దగ్గరికి వెళ్ళి కాకుండా కొంచెం క్రాస్లో లైన్ వేసుకోవాలి. ప్రిన్స్ కట్ అయినా హై నెక్ అన్నట్టు, ఇది హై నెక్కు వెనక హై నెక్ పెట్టినాం కదా, ఇప్పటిదాకా రూపదేమో డీప్ నెక్ కాబట్టి అక్కడ చేంజ్ చేయలేము. హై నెక్కులు పెడితే చేంజ్ చేయాలి. ప్రిన్స్ కట్టే ఈ చేంజ్ హై నెక్లకి చేంజ్ చేయాలి. ముందు ప్రిన్స్ కట్టు ప్లస్ హై నెక్. ఇంతకుముందు రూపక్ కట్ చేసినప్పుడు ఇది చేయలే అని వాళ్ళకి డౌట్ వస్తుంది, ప్రిన్స్ కట్లో ఇది చేయలేరని. అది ఓన్లీ ప్రిన్స్ కట్టు, కానీ వెనక డీప్ నెక్ కదా, డీప్ నెక్కి ఇది చేయొద్దు, ఓన్లీ హై నెక్లకి వేయాలన్నట్టు పెట్టేసుకొని. సేమ్ మళ్ళీ ఇదే లైన్ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. కానీ ఈ లైన్కు బయటకు టచ్ అవుతుంది అన్నట్టు, ఇట్లా వస్తుంది లోతు, ఇట్లా వస్తుంది లోతు. గీ ప్లేస్ల కోసము ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుతాం.
ఓన్లీ ఈ ప్లేస్ మట్టుకు మనకి ఏమవుతుందంటే ముడత రాదు. ఏడ ముడత వస్తుంది, ఈడికెంచి ఈడికి ఐనెక్కులకు కొంతమందికి ముడత కనబడుతుంది. ఇది అలా తీయకపోవడం వల్ల. పెద్ద సైజు వాళ్ళకి ఇంకా 1 ఇంచ్ పెట్టుకున్నా సరే క్రాస్లా, అది మీకు ఆందాకు వచ్చినాక అర్థమవుతుంది. ఇది లోతు తీస్తేనే మనకి ఇక్కడ ముడత రాదు. ఈ ఈ పెంచడం గీదానికోసమే, గింతే, అది అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిందా, ఇది ఇప్పుడు మనం -2 ఇంచ్ చేయడం అంతా ఏముండదు, క్రాస్ కట్టింగ్ కాబట్టి, అంటే ఏమంటారు ప్రిన్స్ కట్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఆమె బాడీ చెస్ట్ ప్రకారంగా ఒక 2 ఇంచులు పెంచుకుందాం. ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకో. 1 ఇంచ్ పెట్టుకొని నేను తెల్ల మార్కర్ తోటి ఒక లైట్గా మార్కేస్తున్నా. ఇది 2 ఇంచులు పెంచింది, ఇక్కడ 2 ఇంచులు పెంచిన కదా, ఈ 2 ఇంచులు చంక పాయింట్కి ఇడికే కలిపేస్తున్నా. ఇక్కడ 1 ఇంచ్ పెంచిన. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి ప్రిన్స్ కట్కి రాగానే. పెంచుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి పాయింట్ చూసుకోవాలి. ఇప్పుడు ఈమెది ఆల్రెడీ ప్రిన్స్ కట్టే, ఇది పాయింట్ అన్నట్టు. ఇక్కడ మధ్యలో డాట్ వచ్చింది, పాయింట్ ఇట్లా క్రాస్ తిరిగి ప్లేస్ వచ్చింది. ఈ పాయింట్ వరకు మనకి ఎంత ఉందో చూసుకొని ఆ ప్రకారంగా పెట్టుకోవాలి. 10 ఇంచులు షోల్డర్ దగ్గర నుంచి, ఈ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచులు పెట్టుకోవాలి. ఈ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి ఎంత ఉంది, కుట్టుకు కాకుండా 3.5 పెట్టుకుంటే ఇదే 3.5 అవుతుంది. మళ్ళీ 1/2 ఇంచ్ పెంచాలి. 4 ఇంచ్ ఉంది. నార్మల్గా మన లెక్క 3.5 వేసుకోవాలి. నేను చెప్తా అది మీకు ఎట్లా అనేది. 3.5 వేసుకోవాలి, కుట్లుది కాకుండా. అంటే మనం ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే ఎంత ఉందో అంతే వేసుకోవాలన్నట్టు. 3.5 సీదా సైడ్ 3 ఇంచెసే పెట్టుకోవాలి. 3 ఇంచెస్కు ప్లస్ ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్ ప్లస్ అయిపోయింది. ఈ ప్లస్ మార్కుకి మనం ఇక్కడ మళ్ళీ ఏ ప్లేస్లో అయితే మనకి ఈ ప్లేస్ కరెక్ట్గా అనిపిస్తుంది, ఇక్కడ పక్కల కుట్లు పోతాయి కదా, ఇట్లా చూసి ప్రిన్స్ కట్ ఎక్కడ నుంచి అయితే కరెక్ట్ అనిపిస్తుంది అక్కడ నుంచి షేప్ అనేది గీసుకోవాలి. ఇలాగా ఈ షేప్ ఒకటి మనమే ఓన్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీనికి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసి ఆ ప్లేస్ సేమ్ మళ్ళీ ఈడున్న దానంతా ఈడలేదు చూడు ఉండదు, ఎందుకంటే ఇది తక్కువ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే 1 ఇంచ్ పెంచుకోవాలని చెప్తా మీకు నేను. కానీ మళ్ళీ దీనికి కుట్టుకు కూడా వదిలేయమని చెప్తున్నా. అందుకే ఈ కుట్టుకు కూడా వదిలేసి ఇక్కడ 30 ఇంచు ప్లస్ ఇది దీనికి ఇలా మార్కేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ రెడీ అయిపోయింది. ఈ పీస్కి ఇక్కడ షేప్ కరెక్ట్ రావాలి, చీర మీద కట్టుకుంటున్నాము అనే వాళ్ళకి 2 ఇంచులు పెట్టుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి 1-1.5 ఇంచులు పెట్టుకోవాలి. బ్లౌజులు లంగా మీద వేసుకుంటారు, ఓని సగం కనబడ్డట్టు వేసుకుంటే నిలబడ్డట్టు కనబడద్దు అన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోవాలి. కానీ ఎట్లున్నా కానీ వాళ్ళ ఫిట్టింగ్ మాత్రం ఇక్కడ కరెక్ట్ రావాలి. లేకపోతే ఫిట్టింగ్ కరెక్ట్ రాకపోతే మన ముందట షేప్ కరెక్ట్ కనబడదు అన్నట్టు. ఇట్లా ఒకటి శారీ మీదే కాబట్టి మనం 2 ఇంచులు పెట్టుకోవచ్చు. కుట్లకు కూడా కనబడుతుంది. 1.5 పెట్టుకుంటే ఈడ కట్ చేస్తాము, కుట్టేసరికి ఇడికిపోతుంది. ఇట్లా ఇది మళ్ళీ ఎంత పెట్టుకోవాలి, ఈ కిందికి వెళ్ళి 2 ఇంచెస్. ఇది ఇప్పుడు శారీ మీదేనా, శారీ మీద దానికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. శారీ లేని దాని మీదకి ఒట్టిగా నార్మల్గా కలిపేసేయాలి. ఇట్లా ఇది 2 ఇంచ్ వరకు ఇలా వచ్చి మనకు షేప్ అనేది షేప్ పట్టేసినట్టు ఇక్కడ ఫిట్టింగ్ కుదురుతుంది అన్నట్టు. ఇలా పెట్టుకొని అప్పుడు ఇలా తిప్పేసేయాలి. ఇలా ఈ తిప్పడంలోనే మన ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. ఈ ముందు భాగంలో ఈ పాయింట్ అంతే. ఇక్కడ నెక్స్ట్ ముందు నెక్ స్టారే పెట్టుకుంటావా, ఇది ఎట్లుంది అట్లనే రౌండేనా, ఇది స్టార్ ఉంది ఇట్లా మీదకి వేసుకోవాలి. అది ఉన్నదానికంటే అది చిన్న ఉందంటే ఆనంత పెంచుతా, కానీ స్టార్ మనం ఆల్రెడీ ముందు వేస్తాం అట్లా సేమ్. ఇది ఆల్రెడీ డౌన్ అప్పుడే దిగింది కాబట్టి ఇప్పుడు ఏం కట్ చేయొద్దు. ముందు నెక్ ఈడ ఆయనకు ఒక్కదానికి చంక భాగంలో జరుగుతుంది. ఈ ప్రిన్స్ కట్కి అన్నిటికీ సేమ్ ఇట్లనే ఉంటుంది సేమ్. ఇప్పుడు మళ్ళీ ఈ 1 ఇంచ్ పెంచిన కాబట్టి ఆడిన కాడికి కట్ చేయొద్దు,
మనకి వెనక భాగం ఎక్కువ, ముందు భాగం ఎక్కువ, వెనక భాగం తక్కువ అవుతుంది. ఈ ప్లేస్ల నుంచి మనం ఈ షేప్ చేసుకోవాలి కుట్టిన తర్వాత. మళ్ళీ ఇది కూడా ఈడ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఉంచుకుంటే మాత్రం మన పక్కల కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. మళ్ళీ చేంజ్ అయితే మనం కుట్టేటప్పుడు అబ్బా అక్క ఇట్లా చెప్పింది మనం కుట్టేసినాం అనద్దు. ఈ ముక్కలు అతక పెట్టుకున్న తర్వాత వెనక భాగం ముందు భాగం సెట్ చేసుకొని ఈ వీపు భాగంలో కరెక్ట్ ఉందా, ముందు భాగంలో కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ముందు భాగం తక్కువ ఉన్నా ఏం కాదు, ఈ షేప్ వస్తుంది. వీడికే కట్ చేసుకోవాలి. ముందు భాగంలో వేస్తాం, తక్కువ వస్తుంది డాట్ వేయడం వల్ల. పక్కల కుట్లు మాత్రం కరెక్ట్ ఉండాలి వెనుకకు ఈ ముందు భాగంకి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే ముందు భాగంలో ఏం చేయలేము. ఇంకా డాట్ వేసుకుంటే ఫినిషింగ్ పోతుంది. ప్రిన్స్ కట్ కాదు అది, ఇక నార్మల్ బ్లౌజ్ లెక్క అయిపోతుంది. ఓకే, వెనక భాగం ముందు భాగం ఆఫ్ చేయలేను, ఇంకా చూస్తున్నా. మొత్తం కట్ చేసి చూపిస్తాను. ముందు భాగంలో లోతు, ఇది ఎక్స్ట్రా, ఈ నుంచే కట్ చేయాలి. మీరు ఇప్పుడు డైరెక్ట్ కట్ చేసేసారు అది, ఇక అంతే. మళ్ళీ మనం కుట్టిన అవసరం లేదు. ఇక లేదు, నేను చేసిన. తెలియని వాళ్ళు చేసేది ఉంటే అట్లా కట్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్స్ట్రా ఉంది కదా, మార్కేసినాం కదా, ఇది కూడా కట్ చేయాలి. ఈడ డాట్ పెట్టుకోవాలి. ఈడ ఇదేం కన్ఫ్యూజ్ అయినా ప్రిన్స్ కట్ దగ్గర తప్పిపోతుంది. ఇట్లా ఫస్ట్ ఈ నుంచి అతక పెట్టుకోవాలి, ఈ నుంచి అతక పెట్టద్దు, ఈ నుంచి అతక పెట్టుకోవాలి. 2 పీసులు అతక పెట్టేటప్పుడు ఇట్లా ఇట్లా ఇచ్చి ఇట్లా వస్తే మళ్ళీ ఒక దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది, సమానం వస్తుంది. ఒక లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. పడేసేయాలి. దాన్ని ఏం చేస్తారు, ఇంకా పడేస్తారు. ఇప్పుడు ఈ 4 ముక్కలకు మెయిన్ క్లాత్ అతక పెట్టాలి, సపరేట్ కట్ చేసి ఈ 2 ముక్కలకి ఇది, 2 ముక్కలకి అంటే ఈ లోపల వేసుకోవాలి. దీనికి లైనింగ్ వేసుకొని ఇక క్రాస్ పట్టీలు అవి ఏముండవు. ఇక బుట్ట హ్యాండ్స్ పెట్టాను. నేను నువ్వు కింద పెట్టు, నేను చూస్తాను.